1924 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 1924 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో, ఏదే అయోధ్యకి కూడా లడ్లు పంపించారు, అవి కూడా కలిసి అని మాట్లాడుతున్నారు. అయోధ్యకి మీరు అందరూ లేరు అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారు లేరు, మీ కుటుంబ సభ్యులు అందరూ లేరు. మరి అయోధ్యలో ప్రసాదం ఆరగించి బాగుందని చెప్పి ఎందుకు వచ్చారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? నిబంధనల్లో 800 కిలోమీటర్లు దాటి టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి లేకపోతే మీరు ఇందాపూర్ డైరీ 1000 కిలోమీటర్ల దూరం ఉంటే మీరు ఇందాపూర్ డైరీ టెండర్లు ఎలా క్వాలిఫై చేసి అడుగుతున్నా. ఇంకొక విషయం అధ్యక్ష, సంఘం డైరీ విషయానికి వస్తే మీరు వైష్ణవి డైరీతో మీకు కమ్మక్క చేసుకోవచ్చు అధ్యక్ష, కాదనట్లేదు. కానీ సంఘం డైరీ ఈ రోజు ఇజ్రాయెల్ గారు మర్యాద కాదు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధ్యక్ష సంఘం డైరీ ప్రొక్యూర్ చేసే మిల్క్ మొత్తం కూడా గేదె పాలు అధ్యక్ష, ఆవు పాలు కాదు. ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలని నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళు గేదె పాలు సేకరించి 100 సప్లై చేశారని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. టీటీడీకి 657 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష. బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదే ఇందాపూర్ డైరీ నెయ్యి 529 రూపాయలు మాత్రం